Hello viewers, today we are discussing about Indian history. Let us start. ప్రాచీన శిలాయుగానికి చెందిన మానవుల జాతి. ప్రాచీన శిలాయుగానికి చెందిన మానవుల జాతి గురించి అడిగారండి. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ప్రోటో ఆస్ట్రోలాయిడ్, ఇండో ఆర్యులు, నీగ్రిటోలు, మెడిటరేనియన్లు. సో ఆన్సర్ వచ్చేసి నీగ్రిటోలు. సెకండ్ క్వశ్చన్, అతి కఠినమైన క్వార్ట్జైట్ పగుల రాళ్లతో ఏ శిలాయుగం వారు పనిముట్లు తయారు చేశారు అని అడిగారండి. ఆప్షన్స్ వచ్చేసి మధ్య శిలాయుగం, ప్రాచీన శిలాయుగం, నవీన శిలాయుగం, పైవేవి కావు. సో ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేసి ప్రాచీన శిలాయుగం వారు ఈ క్వార్ట్జైట్ అనే పగుల రాళ్లతో పనిముట్లను తయారు చేసేవారంట. థర్డ్ క్వశ్చన్, మధ్య శిలాయుగానికి మరొక పేరు ఏంటి? ఆప్షన్స్ వచ్చేసి సూక్ష్మ శిలాయుగం, స్థూల శిలాయుగం, నవీన శిలాయుగం, ప్రాచీన శిలాయుగం. ఆప్షన్ హియర్ ఆన్సర్ ఇస్ సూక్ష్మ శిలాయుగం. నెక్స్ట్ క్వశ్చన్, మధ్య శిలాయుగం పనిముట్లు లభించిన ప్రాంతాల్లో ఒకటి. మధ్య శిలాయుగం పనిముట్లు లభించిన ప్రాంతాల్లో ఒకటి ఏదని అడిగారు. కాశ్మీర్లోని శ్రీనగర్, కేరళలోని ఎర్నాకుళం, తమిళనాడులోని తిరునల్వేలి. పైవేవి కావు. హియర్ ఆన్సర్ ఇస్ తమిళనాడు తిరునల్వేలి. నెక్స్ట్ క్వశ్చన్, మధ్య శిలాయుగం పనిముట్ల పొడవు ఎంత? మధ్య శిలాయుగం వారి పనిముట్ల యొక్క లెంత్ ఎంత అడిగారు. సో ఆప్షన్స్ వచ్చి 3.5 సెంటీమీటర్స్, 1.5 సెంటీమీటర్స్, 0.5 సెంటీమీటర్స్ అండ్ 2.5 సెంటీమీటర్స్. హియర్ ఆన్సర్ ఇస్ 2.5 సెంటీమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్, వ్యవసాయం ఏ శిలాయుగంలో ప్రారంభమైంది? నవీన శిలాయుగం, సూక్ష్మ శిలాయుగం, ప్రాచీన శిలాయుగం, ఏది కాదు. ఇక్కడ మనకు వ్యవసాయం అనేది ఏ శిలాయుగంలో, ఎప్పుడు, ఏ టైంలో స్టార్ట్ అయిందని అడిగాడు. సో ఆన్సర్ ఇస్ నవీన శిలాయుగంలో. నెక్స్ట్ క్వశ్చన్, అస్సాంలోని ప్రాచీన జాతి. అస్సాంలోని ప్రాచీన జాతి ఏదని అడిగాడు. ఆప్షన్స్ యానాదులు, అంగామి, ఏరుంబులు, పాలయాన్లు. హియర్ ఆన్సర్ ఇస్ అంగామి. నెక్స్ట్ క్వశ్చన్, నగర విప్లవం ఏ యుగంలో వచ్చింది? ఎగువ ప్రాచీన శిలాయుగం, దిగువ ప్రాచీన శిలాయుగం, లోహాయుగం, నవీన శిలాయుగం. హియర్ ఆన్సర్ ఇస్ లోహాయుగం. లోహాయుగంలో నగర విప్లవం అనేది వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దక్కన్ పీఠభూమిలో నవీన శిలాయుగం నివాస స్థలాలు. బ్రహ్మగిరి, ఉట్నూరు, బ్రహ్మగిరి, ఉట్నూరు, ఉడిపి. సో దక్కన్ పీఠభూమిలో నవీన శిలాయుగం యొక్క నివాస స్థలాలు ఏంటంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బ్రహ్మగిరి అండ్ ఉట్నూరు. నెక్స్ట్ క్వశ్చన్, చారిత్రక పూర్వయుగం చారిత్రక యుగాల విభజనకు ఆధారం. అంటే డిఫరెన్స్ బిట్వీన్ చారిత్రక పూర్వయుగానికి చారిత్రక యుగాల విభజనకు మధ్య ఆధారం ఏంటి అంటే ఆప్షన్స్ నాణేలు, లిపి, కట్టడాలు, పైవన్నీ. సో లిపి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. హరప్ప, మొహంజోదారో నాగరికతలు కనుగొన్న విషయాన్ని సర్ జాన్ మార్షల్ ఈ కింద పేర్కొన్న నగరంలో ప్రకటించాడు. ఆప్షన్స్ ఢిల్లీ, కలకత్తా, లండన్, ప్యారిస్. సో ఆన్సర్ ఇస్ లండన్. హరప్ప మొహంజోదారో నాగరికతను మూల భారతీయ నాగరికత అని వర్ణించిన పండితుడు. ఇక్కడ హరప్ప మొహంజోదారో యొక్క నాగరికతను మూల భారతీయ నాగరికత అని వర్ణించిన పండితుడు ఎవరు అని అడిగారు. సో ఆప్షన్స్ హియర్ జాన్ మార్షల్, దయారాం సహాని, విఏ స్మిత్, స్టూవర్ట్ పిగట్. హియర్ ఆన్సర్ ఇస్ స్టూవర్ట్ పిగట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్రీస్తు శకం 1990 to 1991లో ధోల్వీర్, గుజరాత్, కచ్ ప్రాంతంలో సింధు నాగరికత శిథిలాలను కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్త ఎవరని అడిగారు. సో ఆప్షన్స్ జేపీ జోషి, ఐకే శాస్త్రి, కేఎన్ బిస్త్, ఆర్యన్ బిస్త్. సో హియర్ ఆన్సర్ ఈస్ జేపీ జోషి. నెక్స్ట్ క్వశ్చన్, సింధు నాగరికత అనే పదాన్ని ఉపయోగించిన తొలి పురావస్తు శాస్త్రవేత్త. ఇక్కడ ఏంటి క్వశ్చన్ అంటే సింధు నాగరికత అనే పదాన్ని ఫస్ట్ ఉపయోగించిన శాస్త్రవేత్త ఎవరు అని అడిగారు. ఆప్షన్స్ దయారాం సహాని, జాన్ మార్షల్, కేపీ సాహు అండ్ సిపి అగర్వాల్ అని.
సో ఆన్సర్ ఈస్ ద జాన్ మార్షల్. నెక్స్ట్ క్వశ్చన్, ఇచ్చిన సంకేతాల నుంచి జాబితా 1 జాబితా 2లోని అంశాల జంటలతో సరియైన జంట ఏదో కనుగొండి. ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారండి. ఫస్ట్ జాబితా 1లో ఏమి ఇచ్చారు? కాళీబంగన్, మొహంజోదారో, హరప్ప, సుర్కోటోడా. జాబితా 2లో పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, సింధు అని ఇచ్చారు. సో ఈ రెండు జాబితా 1 జాబితా 2లో ఏది మ్యాచ్ అయిద్దో మనం కనుక్కోవాలి. సో కాళీబంగన్ కి బి ఆప్షన్ రాజస్థాన్. సో మొహంజోదారో వచ్చేసి సింధు నాగరికత. నెక్స్ట్ హరప్ప పంజాబ్, సుర్కోటాడా కి గుజరాత్. సో హియర్ ఈస్ ద బి ఆప్షన్ ఈస్ కరెక్ట్. ఫోర్త్ వన్. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలు పండించిన 2 ప్రధాన పంటలు. సింధు ప్రజలు పండించిన ప్రధాన పంటలు ఏవని అడిగారు. సో ఆప్షన్స్ వరి, పత్తి, చెరకు అండ్ రాగులు, గోధుమలు, బార్లీ, వరి, రాగులు. సో హియర్ ఈజ్ ఆన్సర్ ఈజ్ గోధుమలు అండ్ బార్లీ. గోధుమలు అండ్ బార్లీ పండించేవారంట సింధు ప్రజలు. నెక్స్ట్, సింధు ప్రజలు ఆరాధించిన దేవత ఆర్ దేవుడు ఎవరు? వాళ్ళు ఎక్కువగా ఆరాధించే దేవుడు ఎవరని అడిగారు. విష్ణు, ఇంద్రుడు, బ్రహ్మ, అమ్మ తల్లి. ఆన్సర్ ఇస్ అమ్మ తల్లి. సింధు నాగరికత కాల నిర్ణయాన్ని ఈ పద్ధతిలో కొనసాగించారు. రేడియో కార్బన్ డేటింగ్, రేడియో మోనో ఫోటోగ్రఫీ, రేడియో థెరపీ, రేడియో సింథసిస్ పద్ధతి. సో హియర్ ఆన్సర్ ఈజ్ ద రేడియో కార్బన్ డేటింగ్. రేడియో కార్బన్ డేటింగ్ లో వాళ్ళు కాల నిర్ణయాన్ని డిసైడ్ చేసేవారంట. నెక్స్ట్ క్వశ్చన్, నేటికి కనుక్కున్న హరప్ప నాగరికత స్థావరాల్లో ఎక్కువ దక్షిణంగా ఉన్న స్థావరం ఏంటి? ఆప్షన్స్ ఔరంగాబాదు, మైసూరు, దైమాబాదు, బీదర్. హియర్ ఆన్సర్ ఈస్ ద దైమాబాదు. నెక్స్ట్ క్వశ్చన్, ఆచార్య ఎస్ఆర్ రావు ఇక్కడ త్రవ్వకాలు నిర్వహించారు. సో ఏ ప్లేస్ లో త్రవ్వకాలు నిర్వహించారు ఆచార్య రావు అనేవారు? సింధు, పంజాబ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్. హియర్ ఆన్సర్ ఈస్ ద గుజరాత్. గుజరాత్ లో త్రవ్వకాలు నిర్వహించారంట. నెక్స్ట్, సింధు నాగరికత ఈ యుగానికి చెందింది. సింధు నాగరికత ఏ యుగానికి చెందింది అంటే మనకి ఆప్షన్స్ ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, తామ్ర శిలాయుగం. హియర్ ఈస్ ద ఆన్సర్ తామ్ర శిలాయుగం. సింధు నాగరికత అనేది తామ్ర శిలాయుగానికి చెందింది. తామ్ర. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలు మధ్య ఆసియాలోని ఈ దేశంలో విదేశీ వ్యాపారాన్ని కొనసాగించేవారు. ఆప్షన్స్ బదాఖ్షాన్, సమర్ఖండ్, మొసపోటేమియా, చైనా. హియర్ ఈస్ ద ఆన్సర్ మొసపోటేమియా. మొసపోటేమియాలో ఎక్కువ వాళ్ళు బిజినెస్ చేసేవారంట. సింధు నాగరికతకు చెందిన అతిపెద్ద డాక్ యార్డ్ ఇక్కడ ఉంది. ఆప్షన్స్ హరప్ప, లోథాల్, రూపార్, కాళీబంగన్. సో ఆన్సర్ ఈస్ ద లోథాల్. డాక్ యార్డ్ అనేది ఎక్కడుందంటే లోథాల్లో ఉంది. సింధు నాగరికత చెందిన డాక్ యార్డ్. ఓకే. నెక్స్ట్, రావి నది ఒడ్డున కేంద్రీకృతమై ఉన్న సింధు నాగరికత స్థావరం. రావి నది ఒడ్డున ఉన్న సింధు నాగరికత యొక్క స్థావరం ఏంటని అడిగాను. సో ఇక్కడ ఏంటి? హరప్ప. ఆప్షన్స్ హరప్ప, రంగాపూరు, చంహాదారో, రూపార్. యర్ ఆన్సర్ ఈజ్ హరప్ప. రావి నది ఒడ్డున ఉందంట హరప్ప. నెక్స్ట్, హరప్ప వద్ద జరిపిన తవ్వకాల్లో బయలుపడిన ముద్రికల్లో ఉన్న బొమ్మల ఆకృతి లిపి శాస్త్రజ్ఞులు ఇచ్చిన పేరు. అక్కడ తవ్వకాల్లో కొన్ని ముద్రికలు బయలుపడాయి. వాటికి ఆ యొక్క శాస్త్రజ్ఞులు ఇచ్చిన పేరు ఏంటని అడిగారు. సర్ప ప్రకారం, చిత్రలిపి, బ్రాహ్మిలిపి, సర్ప సింధోమం. సో ఈ ఆన్సర్ ఇస్ ద చిత్రలిపి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, లోథాల్ ఓడరేవు ఈ నదుల మధ్య కేంద్రీకృతం అయింది. లోథాల్ ఓడరేవు గురించి అడిగాడండి. ఈ ఓడరేవు అనేది ఏ నదుల మధ్య కేంద్రీకృతం ఉంది అని అడిగాడు. ఆప్షన్స్ రావి, బియాస్, సింధు జీలం, యమునా గోగ్రా, బోగావో, సబర్మతి.
సో హియర్ ఆన్సర్ ఈస్ ద బొగావో అండ్ సబర్మతి. బొగావో అండ్ సబర్మతి అనే రెండు నదుల మధ్య లోథాల్ ఓడరేవు అనేది ఉందన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, సుక్తా జెండోర్, బాల్కోట్, అల్హాదినో అనేవి సింధు నాగరికత కాలానికి చెందిన డాష్ అని ఇచ్చాడు. ఈ సుక్తా జెండర్, బాల్కోట్, అల్హాదినో అనేవి ఏంటి, దేనికి సంబంధించిన అని అడిగారు. ఇక్కడ ఏంటి ఆప్షన్స్, వ్యాపార కేంద్రాలు, నీటి సరఫరా కేంద్రాలు, విద్యా కేంద్రాలు, మానవుల అస్థి పంజరాలు లభించిన చోట్లు. సో హియర్ ఆన్సర్ ఇస్ ద వ్యాపార కేంద్రాలు. ఇవన్నిటి వాళ్ళ యొక్క సింధు నాగరికత కాలానికి చెందిన వ్యాపార కేంద్రాలు. నెక్స్ట్, చన్హుదారో వద్ద తవ్వకాలు నిర్వహించిన వారు. చన్హుదారో వద్ద తవ్వకాలు నిర్వహించింది ఎవరని అడిగారు. జాన్ మార్షల్, దయారాం సహాని, ఎస్ఆర్ రావ్, ఈజేహెచ్ మ్యాకే. హియర్ ఆన్సర్ ఈజ్ ద ఈజేహెచ్ మ్యాకే. సింధు నాగరికత తవ్వకాల్లో అధిక పరిశ్రమలు గల కేంద్రం, పరిశ్రమలు ఎక్కువ ఎక్కడ ఉన్నాయని అడిగారు. సో హియర్ ఆన్సర్ ఆప్షన్స్ లోథాల్, చన్హుదారో, కోట్దిజి, రూపార్. చన్హుదారో ఆన్సర్. సింధు నాగరికత కేంద్రాల్లో అధిక పరిశ్రమలు గల కేంద్రం. సో సింధు నాగరికత టైంలో ఎక్కువ పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయని అడిగారు. ఆన్సర్ ఆప్షన్స్ వచ్చేసి లోథాల్, చన్హుదారో, కోట్దిజి, రూపార్. సో ఆన్సర్ ఇస్ ద చన్హుదారో. చన్హుదారో దగ్గర ఎక్కువ పరిశ్రమలు ఉన్నాయి. కాళీబంగన్ నేడు ఈ రాష్ట్రంలో ఉంది. గుజరాత్, హర్యానా, రాజస్థాన్, పంజాబ్. కాళీబంగన్ అనేది ప్రస్తుతం ఈ రాష్ట్రంలో ఉంది. ఎక్కడ, రాజస్థాన్ లో ఉంది ప్రస్తుతం కాళీబంగన్. ప్రాచీన భారతదేశ చరిత్రలో మెటలర్జీ గురించి మొదట జ్ఞానం కలిగిన వారు. సింధు ప్రజలు, ఆర్యులు, మౌర్యులు, గుప్తులు. హియర్ ఆన్సర్ ఇస్ ద సింధు ప్రజలు. సింధు ప్రజలు భవన నిర్మాణంలో వాడిన కాల్చిన ఇటుకలను ఈ మట్టితో చేశారు. సో సింధు ప్రజలు అప్పుడు సింధు ప్రజలు బిల్డింగ్స్ యూజ్ చేసే ఇటుకలు దేంతో, ఏ మట్టితో తయారు చేసిన అడిగారు. హియర్ ఆప్షన్స్ ఎర్రమట్టి, ఒండ్రు మట్టి, నల్లరేగడి మట్టి, ఏది కాదు. సో హియర్ ఆన్సర్ ఈస్ ఒండ్రు మట్టి. ఒండ్రు మట్టితో వాళ్ళు బ్రిక్స్ తయారు చేసేవారు. అదే వాటితో ఇల్లు నిర్మాణం చేసుకునేవారు. నెక్స్ట్, ప్రపంచంలో తొలి టైడల్ సీ పోర్ట్ రేవు పట్నం ఎక్కడ ఉందని అడిగారు. కాలికట్, పారాదీప్, లోథాల్, విశాఖపట్నం. ఆన్సర్ ఇస్ ద లోథాల్. తొలి టైడల్ సీపోర్ట్. టైడల్ సీపోర్ట్ ఎక్కడ ఉందని అడిగారు. లోథాల్లో ఉంది. నెక్స్ట్, భారతదేశ చరిత్రలో తొలిసారిగా గణిత శాస్త్ర చిహ్నాలున్న నాగరికత. ఆర్య నాగరికత, సింధు నాగరికత, గుప్త కాలం నాటి నాగరికత, మౌర్యుల కాలం నాటి నాగరికత. హియర్ ఆన్సర్ ఇస్ ద సింధు నాగరికత. సింధు నాగరికతలో గణిత శాస్త్రానికి సంబంధించిన చిహ్నాలు వెలువడ్డాయి. నెక్స్ట్, సింధు నాగరికత కాలంలో బహుశా నెలకొన్న రాజకీయ వ్యవస్థ. అంటే సింధు నాగరికత టైంలో ఉన్న రాజకీయ వ్యవస్థ ఏదని అడిగారు. నగర రాజ వ్యవస్థ, రాజరిక రాజ వ్యవస్థ, నియంతృత్వం, రిపబ్లికన్ వ్యవస్థ. సో హియర్ ఆన్సర్ ఇస్ ద నగర రాజ వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, సింధు ప్రజలు మతం విషయంలో జాన్ మార్షల్ ప్రతిపాదించిన లింగం, యోని ఆరాధన భావాన్ని తిరస్కరించిన చారిత్రకారుడు ఎవరు? ఆన్సర్ ఏపీ సిన్హా, విఏ స్మిత్, ఎఫ్ డేల్స్, ఆర్కే నాథ్. హియర్ ఆన్సర్ ఇస్ ద ఎఫ్ డేల్స్. సింధు తవ్వకాల్లో లభించిన స్వస్తిక్ ముద్రిక దీనికి ప్రతీక. విద్యాభివృద్ధి, దురదృష్టం, ఆరోగ్యాభివృద్ధి, సర్వాభివృద్ధి. స్వస్తిక ముద్రిక దేనికి ప్రతీక అని ఇక్కడ అడిగారు. సర్వాభివృద్ధి ఆన్సర్. హరప్ప వద్ద శవాలను పూడ్చే స్థావరాలను కనుక్కున్నవారు. హరప్ప వద్ద శవాలను పూడ్చే స్థావరాలను కనుక్కున్నవారు. జాన్ మార్షల్, దయారాం సహాని, విఏ మిల్లర్, మార్టిమర్ వీలర్. ఓకే, స్థావరాలను కనుక్కున్న వారు ఎవరు? ఆన్సర్ ఈజ్ ద మార్టిమర్ వీలర్.
తామ్రలోహంతో చేసిన బండి బొమ్మ సింధు తవ్వకాల్లో ఇక్కడ కనుగొన్నారు. తామ్రలోహంతో తయారు చేసిన బొమ్మ బండి సింధు తవ్వకాలు ఎక్కడ కనుక్కున్నారంటే ఆప్షన్స్ రూపార్, చన్హుదారో, దైమాబాద్, ధోల్వీరా. సో హియర్ ఆన్సర్ ఈస్ ద చన్హుదారో. ఇక్కడ అబ్జర్వ్ చేశారు సింధు నాగరికతకు చన్హుదారో అనే ప్లేస్కి చాలా రిలేటెడ్గా ఉన్నాయి అన్ని ఆన్సర్స్. చన్హుదారో రిమైండ్. ప్రాచీనమైన భారతీయ వైద్యానికి అదే ఆయుర్వేదంకి సంబంధించిన మూలాలు ఈ వేదంలో కనుగొనబడ్డాయి. ఆప్షన్స్ యజుర్వేదం, సామవేదం, ఋగ్వేదం, అథర్వణ వేదం. ఓకే, ఆయుర్వేదానికి సంబంధించిన మూలాలు ఏ వేదంలో కనుగొనబడ్డాయంటే ఆన్సర్ ఈజ్ ద యజుర్వేదం. నెక్స్ట్ క్వశ్చన్. హరప్ప ప్రజలు వాడిన ఆభరణాలు ఈ క్రింది లోహంతో తయారు చేయలేదు. బంగారం, వెండి, దంతం, అస్థికలు, కాపర్, విలువైన రాళ్ళు, వైట్ మెటల్, మిశ్రమ ధాతువు. హియర్ ఆన్సర్ ఇస్ ద వైట్ మెటల్, మిశ్రమ ధాతువు. సో అంటే ఇప్పుడు ఈ బంగారం, వెండి, దంతం, అస్థికలు, కాపర్, విలువ ఈ మూడింటితో వాళ్ళు బంగారు ఆభరణాలు తయారు చేశారనమాట, చేసుకున్నారు. ఇక్కడ ఆన్సర్ మీరు క్వశ్చన్ అబ్జర్వ్ చేయాలి. హరప్ప ప్రజలు వాడిన ఆభరణాలు ఈ క్రింది లోహంతో తయారు చేయలేదు అని అంటే ఆన్సర్ ఇస్ ద వైట్ మెటల్ అండ్ మిశ్రమ దారుతో తయారు చేయలేదు. మిగతా వీటన్నిటితో వాళ్ళు ఆభరణాలు చేసుకునేవాళ్ళు. ఓకే, క్వశ్చన్ చూసుకోవాలి ఫస్ట్ మనం. నెక్స్ట్ క్వశ్చన్. సింధు నాగరికతలో ఈ పంట చిహ్నం కనుక్కోలేదు. వరి, గోధుమ, చెరకు, బార్లీ. హియర్ ఆన్సర్ ఇస్ ద చెరకు. నెక్స్ట్ క్వశ్చన్. హరప్ప ప్రజలు వాడిన ఆయుధాలు దీంతో తయారైనవి. హరప్ప ప్రజలు వాడిన ఆయుధాలు దీంతో తయారైనవి అని అడిగారు. ఆప్షన్స్ శిల, రాగి, కంచు, పైవన్నీ. సారీ. సో ఇవన్నిటితో తయారైనవి వాళ్ళు యూజ్ చేసే ఆయుధాలు ఏంటి? శిల, రాగి, కంచు మూడింటితో తయారైనవి. సో ఆన్సర్ ఇస్ ద పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. సింధు నాగరికత కాలంలో కొలతలు ఈ పద్ధతిలో ఉండేవి. దశాంశ పద్ధతి, ఏకాంశ పద్ధతి, ద్విదశాంశ పద్ధతి, పైవేవి కావు. హియర్ ఆన్సర్ ఇస్ ద దశాంశ పద్ధతి. నెక్స్ట్ క్వశ్చన్. సింధు ప్రజలకు తెలియని లోహం ఏంటి? లోహం ఏంటని అడిగాడు. ఆప్షన్స్ రాగి, కంచు, ఇనుము, ఏది కాదు. సో ఆన్సర్ ఈజ్ ద ఇనుము. హరప్ప సంస్కృతిలో మట్టితో చేసిన గుర్రం బొమ్మ దొరికే ప్రదేశం బగల్కోట, చన్హుదారో, రూపార్, లోతాల్. సో లోతాల్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మట్టితో తయారు చేసిన గుర్రం బొమ్మలు దొరికే ప్రదేశం లోతాల్. హరప్ప నాగరికత ప్రజలు వరి ధాన్యం పండించినట్లు, వ్యవసాయం చేసినట్లు తెలిపే చిహ్నాలు ఈ క్రింది చోట్ల జరిపిన తవ్వకాల వల్ల తెలుస్తుంది. ఓకే, లోతాల్, రంగాపూర్, రూపార్, ఖాళీబంగన్, అలంగీపూర్, హరప్పలోని అన్ని స్థావరాల్లో. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడు మనకు. సింధు నాగరికత ప్రజలు వరి ధాన్యం పండించినట్లు ఈ క్రింది జరిపిన తవ్వకాలు తెలుస్తుంది. వాళ్ళు వరి పండించినట్టు కనుగొన్న ప్రదేశాలు ఏంటి అంటే లోతాల్, రంగాపూర్. ఆన్సర్ ఇస్ ద లోతాల్, రంగాపూర్. నెక్స్ట్. ఆర్యులు దండయాత్రలు హరప్ప సంస్కృతి పతనానికి కారణమని నమ్మిన పండితుడు ఎవరు? మార్టిమల్ వీలర్, జాన్ మార్షల్, అలెగ్జాండర్ కన్నింగ్హోమ్, ఆర్.డి. బెనర్జీ. హియర్ ఆన్సర్ ఇస్ ద మార్టిమల్ వీలర్. సింధు మెసపోటేమియా ప్రజల మధ్య వ్యాపారానికి నిస్సందేహంగా ఒక ప్రదేశ ఓడరేవుగా, ఎంట్రీ పోర్టుగా ఈ క్రింది ఓడరేవు ఉండింది. ఆప్షన్స్ ఈలం, ఓమన్, బహరాన్, ఆఫ్ఘనిస్తాన్. ఓకే, హియర్ ఆన్సర్ ఈస్ ద బహరాన్. సింధు మెసపోటేమియా ప్రజల మధ్య వ్యాపారానికి నిస్సందేహంగా ఒక ఓడరేవు ఉంది. అదే ఓడరేవు అంటే బహరాన్. క్రీస్తు శకం
1875లో సింధు నాగరికతకు చెందిన ఎద్దు బొమ్మతో ఉన్న ఒక ముద్ర గురించి వ్యాసం రాసిన పండితుడు కెఎన్ దీక్షిత్, చార్లెస్ ఫ్యాబ్రీ, హెడ్డీ సంకాలియా, అలెగ్జాండర్ కన్నింగ్హోమ్. హియర్ ఆన్సర్ ఈస్ అలెగ్జాండర్ కన్నింగ్హోమ్. ఈ క్రింది వానిలో ఇండో ఆర్యన్ భాష కానిది ఏది? ఈ క్రింది వానిలో ఇండో ఆర్యన్ భాష కానిది అడిగాడు. కానిది అవెస్తా, ఇంగ్లీష్, అరబిక్, పర్షియన్. సో హియర్ ఆన్సర్ ఈస్ ద అరబిక్. అరబిక్ అనేది ఇండో ఆర్యన్ భాష కాదు, అరబిక్. ఆర్యుల జన్మస్థానం విషయంలో నేడు అత్యధిక పండితులు అంగీకరించిన ప్రాంతం రష్యా, మధ్య ఐరోపా, హంగేరీ మైదానం, ఆక్సాస్ మైదానం భూమి. హియర్ ఆన్సర్ ఈస్ ద హంగేరీ మైదానం. ఆర్యుల జన్మస్థానం విషయంలో అత్యధిక పండితులు అంగీకరించిన ప్రాంతం. ఆర్యులు ఎక్కడ జన్మించారనే దానికి ఆన్సర్ హంగేరీ మైదానం. ప్రపంచమే భగవంతుడు, భగవంతుడే నా ఆత్మ అనే భావాన్ని వ్యక్తం చేసింది ఎవరు? ఋగ్వేదం, బ్రాహ్మణాలు, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు. హియర్ ఆన్సర్ ఇస్ ద బ్రహ్మసూత్రాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాటిలో గాయత్రి మంత్రాన్ని కలిగి ఉన్నది? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, బృహదరణ్యక ఉపనిషత్తు. హియర్ ఆన్సర్ ఈస్ ద ఋగ్వేదం. ఋగ్వేదం గాయత్రి మంత్రాన్ని కలిగి ఉన్నది ఋగ్వేదం. మొత్తం పురాణాల సంఖ్య 12, 14, 16, 18. హియర్ ఆన్సర్ ఈస్ ద 18. మొత్తం పురాణాల సంఖ్య 18. దక్షిణ పథాన్ని ఆర్యవర్త విస్తరణ చరిత్రలో విశిష్ట స్థానం ఉన్న ఋషి విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, అగస్త్యుడు, యజ్ఞవల్క్యుడు. దక్షిణ పథాన్ని ఆర్యవర్త విస్తరణలో చరిత్రలో విశిష్ట స్థానం ఉన్న ఋషి ఎవరంటే అగస్త్యుడు. ఆన్సర్ ఇస్ ద అగస్త్యుడు. వేదకాలంలో ద్విజ అంటే 2 మార్లు పుట్టినవాడు అనే పదాన్ని ఈ కింది వారికి సూచించడానికి ప్రయోగించడం జరిగింది. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, పై వారందరిని. హియర్ ఆన్సర్ ఈస్ ద ఫోర్త్, పై వారందరిని. వీరందరినీ ద్విజ అని సూచించేవాట. బ్రాహ్మణులను, క్షత్రియులను, వైశ్యులు అందరినీ ద్విజ అనేవారు. నెక్స్ట్ క్వశ్చన్. వేదకాలంలో అత్యధిక ప్రజాదరణ పొందిన స్టాండర్డ్ యూనిట్ వస్తు మార్పిడికి కొనుగోలుకు సంబంధించినది? ఆవు, బంగారు నిష్క, బంగారు నిష్క, పన. ఓకే, హియర్ వన్స్ అగైన్. వేదకాలంలో అత్యధిక ప్రజాదరణ పొందిన స్టాండర్డ్ యూనిట్ వస్తు మార్పిడికి కొనుగోలుకు సంబంధించిన ఏదని అడిగాడు. ఆన్సర్ ఇస్ ద ఆవు, బంగారు నిష్క. గాయత్రి మంత్రం సూర్య కుటుంబంలోని ఏ దేవత ఆ దేవుణ్ణి ఉద్దేశించి పేర్కొనడం జరిగింది? మిత్ర, పుషాన్, సావిత్రి, విష్ణు ఉరుక్రమ. గాయత్రి మంత్రం. హియర్ ఆన్సర్ ఇస్ ద సావిత్రి. ఋగ్వేద కాలంలో సభా సమితి సమావేశాలకు అధ్యక్షత వహించినది ఎవరు? యువరాజు, పురోహితుడు, సేనాధిపతి, రాజు. హియర్ ఆన్సర్ ఇస్ ద రాజు. వేద కాలానికి చెందిన ప్రసిద్ధ నానుడి యుద్ధం ఎప్పుడు మానవుల హృదయాల్లో ప్రారంభమవుతుంది? ఇందులో పేర్కొనబడింది. ఓకే, వేద కాలానికి చెందిన ఒక ప్రసిద్ధ నానుడి అండి. యుద్ధం ఎప్పుడు మానవుల హృదయాల్లోనే ప్రారంభమవుతుంది అని దీనిలో పేర్కొనబడిందని అడిగారు. సో ఆప్షన్స్ ఋగ్వేదం, సామవేదం, అథర్వణ వేదం, మండక ఉపనిషత్తు. హియర్ ఆన్సర్ ఇస్ ద అథర్వణ వేదం. నెక్స్ట్. వేదకాలంలో రాజులు ప్రజల వద్ద నుంచి వసూలు చేసిన పన్ను ఈ కింది వాటిలో ఒకటి? శతమానం, ఫణి, నిష్క అండ్ బలి. వేదకాలంలో రాజులు ప్రజల వద్ద నుంచి వసూలు చేసిన పన్ను
పనుని ఏమనేవాళ్ళు? బలి. హియర్ ఆన్సర్ ఇస్ ద బలి. వేదకాలంలో రాజుకు విధి నిర్వహణలో సహాయపడిన అధికారి. మంత్రి, పురోహిత, సేనాని, పైవారందరు. హియర్ ఆన్సర్ ఇస్ ద పైవారందరు. మంత్రి, పురోహిత, సేనాని వీరందరూ రాజుకు విధి నిర్వహణలో ఉపయోగపడేవారు. ఈ క్రింది వాటిలో దేనిని పెళ్లి శ్లోకం పేర్కొనడం జరిగింది? ఈ క్రింది వాటిలో దేనిలో పెళ్లి శ్లోకం పేర్కొనడం జరిగింది? ఆప్షన్స్ ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, పైవేవి కాదు. హియర్ ఆన్సర్ ఇస్ ద ఋగ్వేదం. ఋగ్వేద కాలంలో సాధారణమైన నేరం. ఆప్షన్స్ హత్య, పశువులను దొంగలించడం, ధాన్యం దొంగలించడం, బంగారం దొంగలించడం. సో ఋగ్వేదంలో సర్వసాధారణమైన నేరం ఏంటంటే పశువులను దొంగలించడం. ఆన్సర్ ఇస్ పశువులను దొంగలించడం. వేదకాలం నాటి ఆర్యులు ఆచరణలో పెట్టిన అగ్నిహోమం క్రతువును ప్రాచీన నాగరికతకు చెందిన వారు కూడా నిర్వహించారు. ఆప్షన్స్ రోమనులు, గ్రీకులు, ఇరానియన్లు, పైవారందరు. హియర్ ఆన్సర్ ఇస్ ద ఇరానియన్లు. ఋగ్వేదంలో పేర్కొన్న 10 మంది రాజుల యుద్ధం ఈ తెగల రాజుల మధ్య జరిగింది. ఋగ్వేదంలో పేర్కొన్న 10 మంది రాజుల యుద్ధం అనేది ఈ తెగల రాజుల మధ్య జరిగిందని అడిగారు. ఆప్షన్స్ భరతుల తెగకు రాజైన సుదాసు ఇతర తెగలకు చెందిన 10 మంది రాజుల మధ్య, కురు పంచాలుల మధ్య, తెగకు చెందిన 10 రాజుల మధ్య, భరతులకు తృత్యులకు మధ్య. ఓకే, హియర్ ఋగ్వేదంలో పేర్కొన్న 10 మంది రాజుల యుద్ధం ఈ తెగల రాజుల మధ్య జరిగిందంటే ఆన్సర్ ఈజ్ ద భరతుల తెగకు రాజులైన సుదాసు మరియు ఇతర తెగలకు చెందిన 10 మంది రాజుల మధ్య జరిగింది. సుదాసు అండ్ ఇతర తెగలకు చెందిన 10 రాజుల మధ్య జరిగింది ఈ 10 మంది రాజుల మధ్య యుద్ధం అనేది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఋగ్వేద కాలం నాటి ప్రజలు ఆచరించు వృత్తి లేదా క్రాఫ్ట్. ఋగ్వేద కాలం నాటి ప్రజలు ఆచరించు వృత్తి అంటే వాళ్ళ యొక్క వృత్తి నైపుణ్యం ఏంటి అంటే వడ్రంగం, నేత పని, ట్యానింగ్, దంతం పని. హియర్ ఆన్సర్ ఈజ్ దంతం పని. మళ్ళీ వేద కాలంలో ఉన్న అధికారుల్లో ఈ క్రింది వాటిలో ఒకరి హోదా, అతని విధి సరిగ్గా జోడించబడలేదు. ఇక్కడ ఒకటి వాటికి సంబంధించిన దాంట్లో కరెక్ట్ సెట్ చేయలేదన్నారు. ఆప్షన్ సమగృహీతి కోశాధికారి, భాగదూత పన్నులు వసూలు చేసే కలెక్టర్, క్షత్రి ప్రతిహారి, చంబార్లి, అధికృత పోలీస్ సూపరింటెండెంట్. హియర్ ఆప్షన్ ఈజ్ ద క్షత్రి ప్రతిహారి చంబర్లిన్. వైదిక ఆర్యులు పండించిన ముఖ్యమైన ధాన్యం రకం పేరు. ఆప్షన్స్ బ్రూహి, యవ, ముగ్ధ, ఇక్షు. ఆన్సర్ వచ్చి యవ. భారతీయ సంగీతానికి ఆధారమైన వేదం యజుర్వేదం, సామవేదం, బుక్ సంహిత, ఋగ్వేదం. భారతీయ సంగీతానికి ఆధారమైన వేదం ఏంటంటే ఇక్కడ సామవేదం. ఆన్సర్ వచ్చి సామవేదం. వైదిక సంస్కృతిలో సంపన్నుడిని సూచించడానికి వాడిన పదం గోమట్, కులాప, విధాత, పైవేవి కావు. వైదిక సంస్కృతిలో సంపన్నుడు సూచించిన వాడిన పదం ఏంటంటే గోమట్ అనేవారట. గోమట్. నెక్స్ట్ క్వశ్చన్. వేదకాలం నాటి ప్రజాపతి ఎవరు? పచ్చిక బయళ్లపై అధికారి, గ్రామాధికారి, గూఢాచారి వ్యవస్థపై అధికారి, కుటుంబానికి పెద్ద. ఆన్సర్ వచ్చేసి పచ్చిక బయళ్లపై అధికారి. నెక్స్ట్ క్వశ్చన్. ఋగ్వేదంలోని రుక్కుల సంఖ్య ఎంత? రుక్కుల సంఖ్య ఆప్షన్స్ 1020, 1030, 1014, 1017. ఆన్సర్ 1017.
శుక్ల యజుర్వేదానికి అనుబంధంగా ఉన్న శతపథ బ్రాహ్మణాన్ని రచించిన వారు. శతపథ బ్రాహ్మణాన్ని రచించిన వారు హోత్రి పూజారులు, హదవర్యు పూజారులు, ఉద్గత్రి పూజారులు, వినిహా పూజారులు. ఇప్పుడు ఆన్సర్ అదవర్యు పూజారులు. మనకు లభ్యమవుతున్న ఉపనిషత్తులు ఎన్ని? 300, 200, 100, 50. ఆన్సర్ ఇస్ ద 300. కౌశితకి అరణ్యకం ఏ వేదానికి అనుబంధితమైంది? అథర్వణ వేదం, కృష్ణ యజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం. ఆన్సర్ వచ్చేసి ఋగ్వేదం. నెక్స్ట్, ఈ విదూషి మనుల్లో ఒకరు వేదకాలానికి చెందనటువంటి వారు. జాగ్రత్త వినండి, చెందనటువంటి వారు అన్నారు. గార్గి, మైత్రేయి, స్వయంవర, లోపాముద్ర. వేదకాలానికి చెందినటువంటి వాళ్ళు ఎవరంటే స్వయంవర. అంటే మిగతా వాళ్ళందరూ వేదకాలానికి చెందిన వాళ్ళు. గార్గి, మైత్రేయి, లోపముద్ర, వీరందరూ వేదకాలానికి చెందినవారు. చెందని వారు అని అడిగారు కాబట్టి స్వయంవర ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆర్యులు, ప్రాచీన ఇరానియన్లు ఆరాధించిన ఒకే దేవుడు. ఆప్షన్స్: సూర్యుడు, వరుణుడు, వాయువు, అగ్ని. హియర్ ఆన్సర్ ఇస్ ద అగ్ని. ఆర్యులు అండ్ ప్రాచీన ఇరానీలో ఆరాధించిన ఒకే ఒక దేవుడు అగ్ని. అగ్ని దేవుని పూజించేవారు. ఆర్యులకు ఈ వైజ్ఞానిక శాస్త్రంలో మంచి ప్రావీణ్యత లేదు. దేంట్లో ప్రావీణ్యత లేదు ఆర్యులకు అంటే? ఆప్షన్స్: వైద్య శాస్త్రం అండ్ సర్జరీ, గణిత శాస్త్రం, రసాయన శాస్త్రం, ఖగోళ శాస్త్రం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి రసాయన శాస్త్రం. రసాయన శాస్త్రంలో ఆర్యులకు అంత పట్టు లేదు అని. రసాయన శాస్త్రం ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వేదకాలానికి చెందిన ఈ విజ్ఞాన శాస్త్ర శాఖ ఆధునిక మేధావుల ప్రశంసలు అందుకుంటూ ఉంటుంది. వైద్య శాస్త్రం, గణిత శాస్త్రం, జ్యోతిష్యం, ఖగోళ శాస్త్రం. ఓకే, వేదకాలానికి చెందిన ఈ విజ్ఞాన శాస్త్ర శాఖ ఆధునిక మేధావుల ప్రశంసలు అందుకుంటూ ఉంది. అంటే ఏ శాస్త్రం అంటే గణిత శాస్త్రం. ఓకే, ఆన్సర్ ఇస్ ద గణిత శాస్త్రం. శ్రౌత సూత్రం ఏ విషయాన్ని గురించి చెబుతుంది? గృహస్థ ఆశ్రమ సంప్రదాయాలు, సంఘ నిబంధనలు, మతపరమైన ఆచారాలు, మత సంబంధమైన ఆచారాలు, పైవేవి కావు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మత సంబంధమైన ఆచారాల గురించి చెప్తుంది. ఏంటి శ్రౌత సూత్రం? శ్రౌత సూత్రం అనేది మత సంబంధమైన ఆచారాల గురించి చెప్తుంది. వేదకాలం నాటి చతుర్వర్ణ వ్యవస్థ గురించి ఒక దానిలో చర్చ ఉంది. యజుర్వేదం, ఋగ్వేదంలోని పురుష సూక్తం, హిరణ్య గర్భ సూక్తం, శతపథ బ్రాహ్మణం. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఋగ్వేదంలోని పురుష సూక్తం. నెక్స్ట్ క్వశ్చన్. వీనిలో ఉపవేదంగా గుర్తించబడనిది ఏది అని అడిగారు. ఆయుర్వేదం, గంధర్వ వేదం, ధనుర్వేదం, వ్యాకరణ వేదం. ఆన్సర్ ఇస్ ద వ్యాకరణ వేదం. వ్యాకరణ వేదం ఉపవేదంగా గుర్తించబడలేదు. నెక్స్ట్ క్వశ్చన్. ఈ కింది వాటిలో ఒకటి పురాణం కాదు అని అడిగారు. ఈ నాలుగింట్లో ఏంటవి? ఆప్షన్స్: వాయు పురాణం, పద్మ పురాణం, లక్ష్మీ పురాణం, విష్ణు పురాణం. సో వీటన్నింటిలో పురాణం కానిది ఏంటనంటే ఆన్సర్ వచ్చేసి లక్ష్మీ పురాణం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో ఏది వేదంగాలలో భాగం కాదు? వ్యాకరణ, జ్యోతిష్యం, నిరుక్తం, వచనం. వేదంగాలలో భాగం కానిది ఏంటి అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి వచనం. నెక్స్ట్ క్వశ్చన్. ఋగ్వేద కాలంలో గణరాజ్యాల మధ్య యుద్ధాలు ఎందుకు జరిగాయి? ఋగ్వేద కాలంలో గణరాజ్యాల మధ్య యుద్ధాలు ఎందుకు జరిగాయని రీజన్ అడిగారు. ఆప్షన్స్: కీర్తి, భూభాగం, బంగారు ఆభరణాలు, గోవులు.
దేని గురించి జరిగే యుద్ధాలంటే గోవుల గురించి యుద్ధం జరిగేది. ఋగ్వేద కాలంలో కపత్నిత్వం అంటే అని అడిగారు. ఋగ్వేద కాలంలో ఒక పురుషుడికి ఒక భార్య, బాలవితంతువు, ఒక పురుషుడికి 2 భార్యలు, పునర్వివాహిత. ఓకే, కపత్నిత్వం అంటే ఒక పురుషుడికి ఒకే భార్య ఉండేదాన్ని కపత్నిత్వం అంటారు ఋగ్వేద కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్, వేదకాలంలో వాడుకలో ఉన్న నియోగ పదం దీన్ని సూచిస్తుంది. నియోగ అంటే ఏంటి అని అడిగాడు ఇక్కడ. సమాజంలో స్త్రీ హోదా, సెకండ్ ఆప్షన్. సమాజంలో దిగజారిన నైతిక విలువలు, సమాజంలో బానిస పద్ధతి, భర్తను కోల్పోయిన స్త్రీ తనకు ఒక కుమారుడు జన్మించే వరకు ఆమె బావగారితో కలిసి జీవించే పద్ధతి. ఓకే, ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే భర్తను కోల్పోయిన స్త్రీ తనకు కుమారుడు జన్మించే వరకు తన యొక్క బావగారితో కలిసి జీవించే పద్ధతిని ఏమంటారు? నియోగ అని సూచిస్తారు. ఒకవేళ తన భర్త అయితే కోల్పోతే తను ఆ కుమారుడు జన్మించే వరకు తన బావగారితో కలిసి జీవిస్తుంది. నెక్స్ట్, ఉపనిషత్తులకు గల మరో పేరు. ఉపనిషత్తులకు గల మరో పేరు అని అడిగాడు. ఆప్షన్స్ కల్ప, వేదాంతం, శిక్ష, జ్యోతిష. ఉపనిషత్తులకు మరో పేరు వేదాంతం. వేదకాలంలో పుషాన్ అనే దేవత ఎవరని అడిగారు ఇక్కడ. పుషాన్ అంటే వృక్షాధిపతి, గ్రామ సంరక్షకుడు, దుర్గాల రక్షకుడు, పశు సంరక్షకుడు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి పశు సంరక్షకుడు అంటే పుషాన్. నెక్స్ట్ క్వశ్చన్, ఋగ్వేదంలో ఇనుమును సూచించడానికి వాడిన పదం శ్యామయాస్, ఖనిజవాయన, తామ్రవాయన, దరుసవాయన. ఓకే, ఋగ్వేదంలో ఇనుమును సూచన వాడిన పదం ఏంటంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి శ్యామ అయాస్. వైదిక సాహిత్య రచనా కాలాన్ని గురించి చర్చించిన పండితుడు. వైదిక సాహిత్య రచనా కాలాన్ని గురించి చర్చించిన పండితుడు ఎవరు? ఏవి స్మిత్, మ్యాక్స్ ముల్లర్, ఆర్సి త్రివేది, జాన్ మార్షల్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మ్యాక్స్ ముల్లర్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడండి. ఇక్కడ ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు? జాబితాలో న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ. కపిలుడు, పతంజలి, గౌతముడు, కనాడ. ఓకే, న్యాయానికి సంబంధించి ఆప్షన్ వచ్చేసి గౌతముడు. నెక్స్ట్ వైశేషికకు సంబంధించి కనాడ. సాంఖ్యకు సంబంధించిన ఆప్షన్ కపిలుడు. నెక్స్ట్ యోగాకి సంబంధించి పతంజలి. 3 is the right answer. నెక్స్ట్ క్వశ్చన్, మలివేద కాలం నాటికి రాజు అధికారులు విశేషంగా బలపడినట్లు తెలిపే రచన. ఇతిహాసాలు, మనుస్మృతి, శతపథ బ్రాహ్మణం, తైత్తిరీయ, అరణ్యకం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి శతపథ బ్రాహ్మణం. ఈ పదాల్లో ఒకదాని అర్థం యుద్ధం కాదు. కింద ఇచ్చిన పదాల్లో ఒకదాని అర్థం యుద్ధం కాదు అని అడిగాడు. ఆ పదాలు ఏంటో చూద్దాం. గోజాత, గవిష్టి, గోసు, గవేసన. ఈ 4 యుద్ధం అనే పదానికి అర్థం కానిది ఏంటి? గోజాత అనేది యుద్ధానికి అర్థం కాదు. గోజాత ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మలివేదానికి చెందిన సుప్రసిద్ధ మహిళ విదూషిమణి అయిన పాఠ్యావతికి గల బిరుదు ఏంటి అని అడిగారు. ఆప్షన్స్ లక్ష్మి, సరస్వతి, గాయత్రి, మహామణిపూస. ఆన్సర్ వచ్చేసి సరస్వతి. యజ్ఞవల్క్యునితో వేదాంతం, మత విషయాల్లో వాదించిన స్త్రీ మేధావి. ఆప్షన్స్ పాఠ్యవతి, గార్గి, లోపాముద్ర, ఆపాల. ఆన్సర్ వచ్చేసి గార్గి. వేదాల్లో
ఒక దానిలో వివిధ రకాల వ్యాధుల ప్రస్తావన ఉంది? ఆప్షన్స్ ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం. ఆన్సర్ వచ్చేసి అథర్వణ వేదం. అథర్వణ వేదంలో వివిధ రకాల యొక్క వ్యాధుల గురించి ప్రస్తావన ఉంది. మలివేద కాలంలో కుసీదిన్ అనే పదం ఎవరిని సూచించడానికి వాడడం జరిగింది? కుసీదిన్ అని ఎవరిని పిలిచేవారట అంటే గోహత్య చేసిన వాడిని, అప్పు తీసుకున్న వాడిని, పితృహంతకుని, అప్పు తీసుకొని పారిపోయిన వాడిని. ఓకే, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అప్పు తీసుకున్న వాడిని ఏమని పిలిచేవారు? కుసీదిన్. కుసీదిన్ అంటే అప్పు తీసుకున్నవాడని అర్థం. ఆన్సర్ వచ్చేసి అప్పు తీసుకున్నవాడు కుసీదిన్. నెక్స్ట్, సుప్రసిద్ధ జైన తీర్థకరులైన ఋషభనాథుడు, అరిస్టనేమిల పేర్లు ఈ క్రింది వేదాల్లో ఒకదానిలో పేర్కొనడం జరిగింది. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఋగ్వేదం. ఋగ్వేదంలో ఈ ఋషభనాథుడు, అరిస్టనేమిల పేర్లు సూచించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, విష్ణు పురాణం, భగవత్ పురాణంల ప్రకారం జైనుల సాంప్రదాయం ప్రకారం తొలి తీర్థంకురుడైన ఋషభనాథుడు ఈ కింది దేవతల్లో ఒకరి ప్రతిరూపం. ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి బృహస్పతి, శివుడు, ఏకనాథుడు, నారాయణుడు.